శనివారం శుక్రవారం తర్వాత శనివారం వస్తాన టైటిల్ కూడా ఏం పెట్టినా సరిపోరా శనివారం స్వాతంత్రం సినిమా టైటిల్ మాత్రం హైలైట్ పెట్టినా నాని కెరియర్ లో అది మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇలా సూర్య గారు విలన్ యాక్టింగ్ చూస్తున్న మైండ్ బ్లో అయిపోయిందన్న. ఏం యాక్టింగ్ చేసిన నిజంగా ఈ మధ్యలో మాత్రం ప్రతి సినిమాలో అయినా విలన్ యాక్టింగ్ చేస్తుండు, ఇచ్చి పడేసిన. ఈ దాంట్లో మాత్రం విలన్ మాత్రం క్యారెక్టర్ దుమ్ము లేపేసిన. నిజంగా చెప్తా ఆ టైటిల్ దగ్గర సరిపోరా శనివారం టైటిల్ ఎలా పెట్టిండో ఆ దాని దగ్గర స్టోరీ కూడా హైలైట్ ఉంది. అంటే ఎక్కడ కూడా నీకు ఇక్కడ తప్పిదం లేకుండా దుమ్ము లేపేసింది. ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ నాని కెరియర్ లో అది మంచి బెస్ట్ మూవీ చెప్పొచ్చు. నాన్న సినిమా మాత్రం సరిపోరా శనివారం టైటిల్ ఏం పెట్టిరో కానీ సినిమా మాత్రం ఇచ్చి పడేసిరన్నా. దసరా రేంజ్ లో ఉందన్న. నేను అదే అంటున్నా, దసరా తర్వాత మళ్ళీ నాని కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దసరా మనం ఎంత ఎంజాయ్ చేసామో దానికంటే సినిమా కూడా దసరా తర్వాత నాని కెరియర్ లో మంచి బెస్ట్ మూవీ అవుతుంది. ఎందుకంటే ఈ సినిమా కోసం చాలా మంది వెయిట్ చేస్తారు. ఎందుకంటే సినిమాకు బ్లాక్ బస్టర్ కొట్టింది కాబట్టి చెప్తున్నా. నిజంగా చెప్తున్నా, ఐ లవ్ యూ నాని. సినిమా మాత్రం సూపర్ ఉందన్నా. ఏముందన్నా ఇచ్చి పడేసినామన్నా. నాన్న సూపర్ ఉందన్న. బ్లాక్ బస్టర్ మన దసరా ఆ రేంజ్ లో ఉందా అన్న? దసరా సినిమా ఒక ఫ్రెండ్ కోసం ఉంటుంది సినిమా. ఇదేంటంటే ఒక సరిపోరా శనివారం అంటే ఆ శనివారం టైటిల్ ఎలా ఉందో దాని తగ్గట్టు క్యారెక్టర్ స్టోరీ ఎలా ఉంటుంది, ఒక డిఫరెంట్ ఉంటుంది. అసలు చాలా డిఫరెంట్. దసరా సినిమా బ్లాక్ బస్టర్. దాని తర్వాత మళ్ళీ ఇది ఒక కంబ్యాక్ అని చెప్పొచ్చు. నాని గారు బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి సినిమా ఎప్పుడు చూడలేదు నాని కెరియర్లో. ఇది కొత్త మూవీ అయినా డిఫరెంట్గా తీసిన డైరెక్టర్ గా ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నాని అన్న సూపర్ సూపర్ సూపర్.